గోధుమ పిండి బిస్కెట్లు తయారీ విధానం. ముందుగా గోధుమ పిండి తీసుకుందాం. కేజీ గోధుమ పిండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము. చూడండి, ఇది 1/2 కేజీ అండి. 1/2 కేజీ చక్కెరని వేసుకుందాము. పాలు ఈ విధంగా కాచుకోవాలి. పాలు కూడా ఒక 1/2 కేజీ పాలని తీసుకుందాం. ఒక గ్లాసు పాలు తీసుకుందాము. ఒక 10 యాలక్కాయలని బాగా దంచి పొడి వేసుకుందాము. యాలక్కాయలని ఇలా దంచి వేసుకున్నాము. ఒక గ్లాసు నెయ్యి వేసుకోండి. నూనె ఉంటే నూనె వేసుకోండి, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. 1 కప్పు ఫ్రెష్ నెయ్యి. 1 డబ్బా చక్కెర తీసుకున్నాం కాబట్టి అదే డబ్బాతో 3 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని కలుపుకోవాలి. మూడు డబ్బాలు మొత్తం మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ముద్దలాగా కలుపుకుందాము. చూడండి, పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పెద్ద చపాతీలా చేసుకొని ఇలా ఒక మూత తీసుకొని ఇలా బిస్కెట్లు చేసుకుంటే బిస్కెట్లు రెడీ అయిపోతాయండి. చూడండి, ఇలా సింపుల్గా చేసుకోండి. మీకు ఏదైనా డిజైన్ కావాలంటే సింపుల్గా ఇలా డిజైన్ అయినా పెట్టుకోండి, లేదంటే ఇలా అయినా డిజైన్ పెట్టుకోండి. ఇప్పుడు సింపుల్గా ఇలా తీసేసుకుందాము. చూడండి, అంతేనండి, గోధుమ పిండి బిస్కెట్లు తయారు చేసుకోవటం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్లని కాగుతున్న ఆయిల్లో వేసుకున్నాము. ఇలా వేసుకోండి. ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు ఇలా తిప్పుకోవాలి. ఇలా 2 వైపులు కాలిన తర్వాత తీసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే గోధుమ పిండి బిస్కెట్లు తయారీ విధానం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.